మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. 900 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న ఓ కంటైనర్ లో భారీగా గంజాయి తరలిస్తున్నారు అనే అనుమానంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మహారాష్ట్ర సరిహద్దుల్లోని లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద కంటైనర్ లో గంజాయి గుర్తించారు. గంజాయి విలువ 2,25,00,000 ఉంటుందని అంచనా వేశారు. కంటైనర్ 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 8 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో 2 అరెస్ట్ చేశారు. లిమిట్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ ఇంటర్ స్టేట్ తెలంగాణ మహారాష్ట్ర చెక్ పోస్ట్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో 292 ప్యాకెట్స్ టోటల్ అరౌండ్ 900 kgs డ్రైడ్ గాంజా 900 kg డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఒక లారీ కంటైనర్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ గంజాయి కాస్ట్ 2,25 lakhs మార్కెట్ వాల్యూ 2,25 lakhs బట్ 900 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూషన్ చేసిన తర్వాత మనకి తెలిసింది ఈ గాంజా ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి డెస్టినేషన్ వాజ్ మహారాష్ట్రలో బుల్ధానా అండ్ ధూలే డిస్ట్రిక్ట్. వాళ్ళకి అక్కడ ఉన్న స్మగ్లర్ సోర్స్ పని ఇచ్చారు. ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి వాయా తెలంగాణ టువర్డ్స్ మహారాష్ట్ర హాఫ్ కన్సైన్మెంట్ బుల్ధానాలు హాఫ్ కన్సైన్మెంట్ ధూలే డిస్ట్రిక్ట్ అది డెలివర్ చేయడానికి వాళ్ళకి పని ఇవ్వడం జరిగింది. సో మెయిన్ అక్యూజ్ దీంట్లో ఆశీష్ అండ్ పండిట్ జీ తల్లమడుగు